రాజధానిలోని అంటూ రాజధానిలో నిర్మాణ పనుల పురోగతిని ఈనాడు బృందం తాజాగా పరిశీలించి చాలా పనులు మొదలై వేగంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. వారి కోసం నిర్మాణ సంస్థలు నివాస ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసినాయి. రాజధాని అమరావతిలో చురుగ్గా సాగుతున్నటువంటి న్యాయమూర్తుల నివాసాల సముదాయం భవనాలు, నేలపాడులో భారీ యంత్రాలతో చేపట్టినటువంటి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనుల్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్ ఆమోదం. వచ్చే 3 దశాబ్దాల్లో పెరగనున్న ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునీకరించేందుకు నీతి ఆయోగ్ పచ్చజెండా ఊపింది. రైల్వే స్టేషన్ తాజాగా కేటగిరీ 1లో చేరడంతో 850 కోట్లతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం రోజుకి 1.14 లక్షల రద్దీ వేళల్లో గంటకు 9,120 మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 2061 నాటికి రోజుకి 2 లక్షలకు చేరతారనేది అంచనా. దానికి తగ్గట్టుగా రద్దీ సమయాల్లో ఒకేసారి 20,000 మంది ప్రయాణికులు వచ్చి వెళ్లేలా సౌకర్యాలు కల్పించబోతున్నారు. ప్రస్తుతం ప్రధాన మార్గం వైపు మాత్రమే అభివృద్ధి అంతా సాగుతుండగా కొత్త రైల్వే స్టేషన్లో పశ్చిమం వైపు కూడా కార్యకలాపాలు విస్తరించున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రస్తుతం NH 01 జాబితాలో చేరిన విజయవాడ రైల్వే స్టేషన్ 12,538 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దాన్ని 1.54 లక్షల చదరపు మీటర్లకు విస్తరించబోతున్నారు. దీనిలో స్టేషన్ 84,000 చదరపు మీటర్లు, హోటళ్లు సహా వాణిజ్య సముదాయాలు 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్నాయి అన్నటువంటి వార్తని